హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? సో ఇందులో అయితే నేను క్యారమ్ బోర్డ్ గేమ్ అయితే ఆడుతున్నాను. ఎలా ఆడుతున్నానో చూడండి. ఇంకా మన ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది సిరాజ్తో. స్ట్రైక్ నాకే వచ్చింది. సూపర్. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ లేదు, ట్రై చేస్తాను. ఒక పక్క అయితే ఫాట్ అయింది. ఇప్పుడు ఈ రిమైనింగ్ పక్స్తో మిగతా పక్స్ ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, దీంతో ఏ పక్స్ ఓపెన్ అవ్వదు. మనకి ఇంకా కింద పక్క ఉంది, దాంతో ట్రై చేస్తాం. ఒక పక్క అయితే ఓపెన్ అయింది. ఈ పక్కతో ట్రై చేద్దాం ఇప్పుడు ఓపెన్ చేయడానికి. మన పక్స్ అయితే ఇప్పుడు కొంచెం బ్లాక్ అయ్యాయి. ఏదో ర్యాండమ్ షాట్ అయితే ట్రై చేస్తున్నా, ఇది అవుతుందో లేదో తెలియదు. ఓకే, ఇప్పుడు మనకు లక్కీ షాట్ అయితే వచ్చింది. మన పక్స్ కూడా రిలీజ్ అయ్యే చూద్దాం ఎలా అవుతుందో. అదే మనకి బ్యాక్ టు బ్యాక్ లక్కీ షాట్స్ అయితే తగులుతున్నాయి. సో ఇంకా లెఫ్ట్ సైడ్ 2 పక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ సెంటర్లో ఒక పక్క అయితే బ్లాక్ అయిపోయింది గైస్, దాన్ని రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఈ పక్కతో మరి రిలీజ్ అవుద్దో లేదు చూద్దాం. రిలీజ్ అయింది. సూపర్ గైస్, ఇప్పుడు ఈజీగా గెలవచ్చు. దీన్ని రైట్ సైడ్ పాట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ గేమ్ అయితే మనం గెలిచేసాం. ఇప్పుడు ఇది సెకండ్ గేమ్. ఓకే, కొన్ని పక్స్ అయితే రిలీజ్ చేశాను. ఇప్పుడు ఇది రిలీజింగ్ షాట్ చూద్దాం. టాప్ సైడ్ కొట్టి చాలా పక్స్ అయితే రిలీజ్ చేయొచ్చు. కొన్ని రిలీజ్. ఓకే, ఇప్పుడు ఆ రెడ్ పక్కతో మిగతా పక్స్ అవి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. సూపర్, రిలీజ్ అయ్యాయి. మనకి ఇంకా ఒక పక్క అయితే బ్లాక్ అయిపోయింది. సూపర్ గైస్, అది కూడా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ గేమ్ అయితే మనం ఈజీగా గెలిచవచ్చు. అంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నీ ఈజీగానే ఉన్నాయి పక్స్ అని. ఓకే గైస్, ఈ గేమ్ ప్లే కానీ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అపోనెంట్ అయితే లీవ్ అయిపోయినట్టున్నాడు గేమ్ని. సో ఇప్పుడు థర్డ్ గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. థర్డ్ గేమ్ సికిందర్తో పడింది మనకి. ఓకే, ఈసారి అపోనెంట్కి వచ్చింది పక్. మరి చూద్దాం బ్రేక్ చేస్తాడో లేదా అనేది. ఒక పక్క అయితే కొట్టాడు. అండ్ ఇప్పుడు వేరే పక్స్ కొట్టడానికి ఛాన్స్ లేదు వేసే అపోనెంట్కి. ఏదో షాట్ ట్రై చేస్తున్నాడు. ఓకే, రెండోది కూడా పాట్ అయింది. లక్కీ షాట్ అయితే వచ్చింది. ఓకే, మూడో పక్క కూడా పాట్. ఇప్పుడు ఛాన్స్ ఉంది గేమ్ ఫినిష్ చేయడానికి. మిస్ అయ్యాడు. ఓకే గైస్, ఇప్పుడు మనకు ఛాన్స్ వస్తుంది, మనం మిస్ అవ్వద్దు, ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ పక్కన అయితే కొడతాను. కొన్ని పక్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ ఈ పక్కతో మన పక్స్ అన్నీ కూడా రైట్ సైడ్ ఉన్నాయి గైస్. ఆ రైట్ సైడ్ రిలీజ్ చేయడానికి ట్రై చేయాలి. ఆ బాటమ్ సైడ్ ఉన్న 2 పక్స్తో అయితే ట్రై చేయొచ్చు రిలీజ్ చేయడానికి. చూద్దాం. ఫస్ట్ ఈ పక్కని నార్మల్గా కొట్టేద్దాం, ఆ తర్వాత ఆ పక్కతో కొంచెం ట్రై చేయొచ్చు రిలీజ్ చేయడానికి. ఓకే గైస్, ఇప్పుడు ఈ పక్కతో ట్రై చేస్తా రిలీజ్ చేయడానికి. సూపర్ గైస్, రిలీజ్ అయ్యింది. అండ్ ఈ పక్కతో రెడ్ని కొంచెం పక్కకు జరుపుదాం. అరే గైస్, బ్యాడ్ లక్ ఫాల్ అయింది. మన అపోనెంట్కి ఛాన్స్ వచ్చింది, ఫినిష్ చేస్తాడో లేచు. మన అపోనెంట్కి కూడా ఫాల్ అయింది. మళ్ళీ మనకు ఛాన్స్ వచ్చింది. ఈసారి మిస్ చేయకూడదు గైస్, ఎలాగైనా ఫినిష్ చేద్దాం. ముందు రెడ్ కొట్టి మిగతా 2 రిలీజ్ చేశాను. ఓకే గైస్, ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. పక్స్ అన్నీ ఈజీగానే ఉన్నాయి. ఫస్ట్ రైట్ సైడ్ ఈ పక్క పాట్ చేసేద్దాం.
ఓకే, ఈ పక్కన కూడా మళ్ళీ రైట్ సైడ్ పాట్ చేసేద్దాం. సో ఈ పక్కన కూడా ఇంకా ఈజీగా లెఫ్ట్ సైడ్లో అయితే పాట్ చేసేస్తాం. యా సూపర్ గైస్, పాట్. సో 4th గేమ్ కూడా గెలుస్తాం మనం. ఇప్పుడు 4th గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎస్, 4th గేమ్ కూడా స్టార్ట్ అయింది. ఛాన్స్ మనకి వచ్చింది కానీ మన పక్స్ ఏవి పాట్ చేయడానికి అయితే లేదు, కాబట్టి నేను వదిలేస్తున్నాను. అపోనెంట్కి ఇద్దాం, చూద్దాం మరి అపోనెంట్ పాట్ చేస్తాడో లేదో. అండ్ ఈ గేమ్లో ఈ స్ట్రైక్ ప్రాబ్లం అయితే చాలా రోజుల నుంచి ఉంది గైస్, మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఓకే, మన అపోనెంట్ అయితే ఫస్ట్ పక్ పాట్ చేశాడు. ఇప్పుడు దీంతో రిలీజ్ చేయడానికి చూస్తున్నాడు. అండ్ పక్స్ ఏవి రిలీజ్ అవ్వలేదు, బ్లాక్ అయ్యాయి. ఇప్పుడు ఏ షాట్ కొడతాడో చూద్దాం. మిస్ అయ్యాడు గైస్. ఓకే, ఇప్పుడు ఛాన్స్ మనకు వచ్చింది. ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్లో పాట్ చేసేద్దాం, సింపుల్ది. తర్వాత రైట్ సైడ్లో రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం ఈ పక్స్తో. రిలీజ్ అయ్యాయి గైస్ కొన్ని పక్స్ అయితే. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ కొట్టి మళ్ళీ రిలీజ్ చేయడానికి ట్రై చేద్దాం. రిలీజ్ అయ్యాయి. ఈ పక్కన అయితే రైట్ సైడ్ అయితే కొట్టాను. ఓకే, పక్స్. అండ్ మనకు ఆ పైన రెడ్ పక్క అయితే కొంచెం బ్లాక్ అయిపోయినట్టుంది గైస్, దాన్ని రిలీజ్ చెయ్యాలి. సో రిలీజ్ చేయొచ్చు ఈజీగా, ఎందుకంటే కింద మనకి రిలీజ్ చేయడానికి ఉంది. ఓకే, ఫస్ట్ ఈ కింద పాటను కొట్టేద్దాం, సింపుల్ పక్క కాబట్టి. ఇప్పుడు రెడ్ పక్కన అయితే రిలీజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ పక్క అయితే రిలీజ్ చేయొచ్చు అనుకుంటున్నాను. అరే, సో నేను ఇంకా బ్లాక్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ షాట్తో చూద్దాం ఎలా అవుద్దో. ఓకే గైస్, ఇప్పుడు ఆ రెడ్ పక్ని మనం అయితే పాట్ చేయొచ్చు ఈజీగా. అండ్ మన అపోనెంట్ అయితే ఇక్కడ గేమ్ వదిలి వెళ్ళిపోయినట్టున్నాడు. వెయిట్ చేద్దాం. సరే గైస్, ఆ లోపు అయితే మీకు నా ఎమోజీ అది కలెక్షన్ చూపించలేదు. ఇవి నన్ను నేను కలెక్ట్ చేసిన ఎమోజీస్ అనమాట ఇన్ని రోజులు గేమ్ ఆడి. మన అపోనెంట్ అయితే గేమ్ వదిలేసినట్టున్నాడు. మనమే విన్ అనుకుంటా. ఎస్, మనమే విన్.